జీవజలమా చేదు విషమా మంజీరా చుట్టూ 100కు పైగా అక్రమ చేపల చెరువులట. సింగూరు బ్యాక్ వాటర్ నుంచి ఆ చెరువులోకి నీళ్లు. వ్యవసాయ విద్యుత్తును వాడి అక్రమంగా తరలిస్తున్న వైనం. చేపలకు ఆహారంగా చికెన్ వ్యర్థాలు, కుళ్ళిన కోడిగుడ్లు. ఆ కాలుష్య జలాల్ని మంజీరలోకే వదిలేస్తున్న పరిస్థితి. హైదరాబాద్, మెదక్, నిజామాబాద్లకు తాగునీరు ఇదే. ట్రాన్స్కో, రెవెన్యూ, సాగునీటి అధికారుల ప్రేక్షక పాత్ర కాదు, లంచాలు మింగే పాత్రలో ఉండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లే. సంగారెడ్డి జిల్లాలోని 20 గ్రామాల్లో ఈ అక్రమ దందా నడుస్తున్నదట. ఇగో సింగూరు బ్యాక్ వాటర్ నుంచి చేపల చెరువుల వరకు వేసిన పైప్ లైన్ అట. వీళ్ళ నుంచి ఆ బ్యాక్ వాటర్ని వీళ్ళ చెరువులోకి నీళ్లు మళ్లించుకుంటున్నారు. అందులో చేపలు పెంచుతున్నారు. ఆ చేపలు పెంచడానికి చికెన్ వేస్టేజ్ని, కుళ్ళిన గుడ్లని, ఇవన్నింటిని దాంట్లో వేస్తున్నారు. ఆ వ్యర్థాలు మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ అదే మంజీరాలో కలుపుతున్నారు. ఆ నీళ్ళు ఏడిగిపోతున్నాయి. హైదరాబాదు, నిజామాబాద్, మెదక్ వాళ్ళు తాగుతున్నారు. అది పరిస్థితి. మంజీరా అంటే అది ఇప్పుడు ఏం నీళ్ళు అంటే మంజీరా నీళ్ళు అనేది కదా, అంత స్వచ్ఛమైన నీళ్ళు అవి, తాగే నీళ్ళు. మంజీరా నదికి ఆనుకొని ఉన్న చేపల చెరువులో వ్యర్థాలట. బ్యాక్ వాటర్ అంతా ఇది. మంజీరా నదిని ఆనుకొని ఏర్పాటు చేసిన 100కు పైగా చేపల చెరువులు ఒకవైపు కాలుష్యాన్ని వెదజల్లుతూ మరోవైపు సింగూరు ప్రాజెక్టు నీటిని కూడా మింగేస్తున్నాయి. ఈ చెరువుల్లో పెంచుతున్న చేపలకు ఆహారంగా చికెన్ వ్యర్థాలు, కుళ్ళిన కోడిగుడ్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉండగా స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచే మంజీరా నది పరివాహక ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. ఏడాది కాలంగా ఈ అక్రమ దందా సాగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించడం అనుమానాలకు తావిస్తోంది. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద, మనూరు, న్యాల్కల్, రాయ్కోడ్, వట్పల్లి మండలాల్లో మంజీరా నది పరివాహక ప్రాంతాన్ని కొందరు అక్రమార్కులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఈ మండలాల్లో దాదాపుగా 20కి పైగా గ్రామాల్లో అక్కడి స్థానిక నేతలు, అధికారులను ప్రసన్నం చేసుకుని 100కు పైగా చెరువులను అక్రమంగా తవ్వారు. ఒక్కో చెరువు విస్తీర్ణం 5 ఎకరాల నుంచి 20 ఎకరాల దాకా ఉందట. సంగారెడ్డి జిల్లాలో మంజీరా నది ప్రారంభమైనప్పటి నుంచి జిల్లా సరిహద్దు ముగిసేదాకా 2 వైపులా ఈ చేపల చెరువులున్నాయి. ఈ చెరువులకు గ్రామ పంచాయతీల నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల పర్మిషన్లు సైతం తీసుకోలే. ఎక్కడికక్కడ తాయిలాలు ముట్టజెప్పి ఈ చేపల చెరువులను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం నిర్జప్ల గ్రామంలో మంజీరా నది పక్కన అక్రమంగా వెలిసిన చేపల చెరువు. చేపలకు ఆహారంగా ఇచ్చేందుకు ట్రాలీలో తీసుకొచ్చిన చికెన్ వ్యర్థాలు అని మొత్తం ఇసిరేస్తారని లెక్క కాదు. అవి తింటాయి. అవి వచ్చిన చేపలు మనం తింటున్నాం. ఏడిపోతే హైదరాబాద్కే కదా వచ్చేది. ఇగో చేపల చెరువుల వద్ద వ్యవసాయ విద్యుత్తును వినియోగిస్తున్న దృశ్యం. ఫ్రీ కరెంటు వాడి పడేస్తున్నారు. ఇప్పుడు 5 ఎకరాల నుంచి 20 ఎకరాల చెరువులు ఎవరికి ఉంటాయండి? ఎవరు తవ్వగలుగుతారు? పేద రైతులు ఆ పని చేయగలుగుతారా? అంత రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది ఇది. 30 టీఎంసీల సామర్థ్యం కలిగిన సింగూరు రిజర్వాయర్లో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. ఈ నీటిని పొదుపుగా వాడుతూ హైదరాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు తరలిస్తున్నారు. కానీ చేపల చెరువులు నిర్మించిన అక్రమార్కులు సింగూరు బ్యాక్ వాటర్ను భారీ మోటార్లతో తోడేస్తున్నారు. ఆయా చెరువులను సింగూరు నీటితో నింపుతున్నారు. ఇందుకు వ్యవసాయ విద్యుత్తును అక్రమంగా వినియోగిస్తున్నారు. రాత్రింబవళ్లు ఈ విద్యుత్తును అక్రమంగా వినియోగిస్తూ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నారు. రూపాయి ఖర్చు లేకుండా ఈ చెరువులను నీటితో నింపుతున్నారు. ఇంత జరుగుతున్న విద్యుత్ అధికారులు కనీసం అటువైపు కూడా చూడట్లే. ఇక చేపలు త్వరగా పెరగడానికి కుళ్ళిన గుడ్లు, చికెన్ వ్యర్థాలను ఆహారంగా పెడుతున్నారు. హైదరాబాద్లో సేకరించిన చికెన్ వ్యర్థాలను ట్రాలీ ఆటోల్లో ఇక్కడికి తరలిస్తున్నారు. ఆయా చెరువుల్లో చికెన్ వ్యర్థాలు పైకి తేలుతూ కనిపిస్తుండడం గగ్గురుపాటుకు గురి చేస్తోంది. ఇలా కలుషితమైన జలాలు మళ్ళీ మంజీరా నదిలోకే మళ్లిస్తున్నారు. ఆ నీరు నేరుగా సింగూరులోకి చేరుతోంది. ఆ నీటినే ఏడాదిగా హైదరాబాద్తో పాటు ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు తాగునీరుగా సరఫరా చేస్తున్నారు. నీటి నాణ్యత పైన సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం, మంజీరా నది వైపు కన్నెత్తి చూడకపోవడం కొసమెరుపు. ఇక్కడ పెంచే చేపలను ఇతర రాష్ట్రాల్లోని ఫార్మా సంస్థలకు ఎగుమతి చేస్తారని తెలుస్తుండగా మార్కెట్లలో కూడా విక్రయిస్తారని స్థానికులు చెబుతున్నారు. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో ఆహ్లాదంగా ఉండేది. ఇప్పుడు నీళ్లన్నీ కలుషితమై దుర్వాసన వస్తోందని స్థానిక ప్రజలు వాపోతున్నారట. అధికారులు మొత్తం లంచాలు తీసుకొని గప్చుప్ మొత్తం ఇరిగేషన్, లోకల్ అంతా టోటల్ అందరు అధికారులు. మరి ఆ లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటాయి. ఎవరు ఉంటాయి?